ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రిచ్వెల్ బస్ స్టాప్లో ఉన్నా. చూస్తున్నా కదా, దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలో ఉంటుంది. ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వెంటనే సిటీలో ఉన్న తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ఈ రతివేల్ బస్ స్టాప్ కానీ లేకపోతే అటు ఆల్ఫా కేఫ్ దగ్గర చాలా వరకు సిటీ బస్సుల సందడి ఉంటుంది. చూస్తున్నాం కదా, ఒక్క బస్సు కూడా లేక చాలామంది ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ సమ్మె 3వ రోజు చేరుకున్నది. ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నాయని చెప్పేసి చెప్తున్నా. మరో పక్కన కొన్ని అద్దె బస్సులు కూడా నడుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ, ఓవైపు టెంపరీ డ్రైవర్లు కండక్టర్ల రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పటికీ బస్సులు లేక మాత్రం ప్రయాణికులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. సిటీలో దాదాపు చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇటు సికింద్రాబాద్ ఏదైతే రతివేల్ బస్ స్టాండ్ అనేది నగరంలో ఎక్కడికి పోవాలన్నా ఇక్కడి నుంచి బస్సులు ఎక్కడికి నగరంలో ఏ సుదూర ప్రాంతమైనా ఇక్కడి నుంచి అయితే బస్సులు ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ కనబడుతున్నారు, లేకపోతే ఊరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి కూడా చాలా వరకు అయితే బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. అటు విద్యార్థులతో పాటు చాలామంది మహిళలు వృద్ధులు కూడా కనబడుతున్న పరిస్థితి. సో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులు నడుస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం పక్కన చెప్తుంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అయితే కనబడతలేదు. చాలా వరకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కూడా మనకు చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతసేపు నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? ఓల్డ్ సిటీ పోవాలి. ఉప్పు కూడా ఎంతసేపు అవుతుంది మరి? గంట సేపు అవుతుందా? గంటకు పైనే. స్ట్రైక్ ఉందని తెలియదా? తెలుసు, కానీ మామూలుగా నడుస్తున్నాయి కానీ వస్తున్నాం. డ్యూటీలకు అడుగుకోరు కదా, కాంట్రాక్టర్ బేసిటీగా మాది. అట్లా ఎట్లా మరి ప్రైవేట్ ఏమైనా బస్సులు లేకపోతే ఆటోలు? ఇవాళ అయితే ఏం లేవు, మెట్రో బస్సులు అవి బ్యాటరీవి. ఆటోలలో 200 300 కోటి వరకే. ఇక అవతల ఎట్లా పోతాం మేము? ఇబ్బంది అవుతుంది. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడికి పోవాలి? మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? కోటికి పోవాలి. ఎంతసేపు అవుతుంది బస్? నేను 9 గంటలకు బయలుదేరిన బాలాజీనగర్ నుంచి. ఇంతవరకు లేదు బస్సు. బాలాజీ నుంచి ఇటు వచ్చినాము. ఈడ ఇప్పుడు గంటన్నర. ఎలక్ట్రిక్ బస్సు ఉంది కదా, దానికి వచ్చినాము. ఏ నుంచి తెలుసు. ఎలక్ట్రిక్ ఇట్లా మీరు బస్సులు వేసే వరకు బస్సు ఉంటుంది, మీరు బస్సులు నడుస్తుంటే పనికి వస్తలేరని వాళ్ళు అంటారు. ఇవేమో కరెక్ట్ టైంకి వస్తలేవు. 9 గంటలకు వెళ్ళినా నేను, ఇంతవరకు నేను పనికి అందలేదు. ఏమంటారంటే మేము పరలోకి పోతాం, పరలోకి పోయేటోళ్ళం, ఆఫీసులలో కాదు. ఏమంటారు, ఇంత లేట్ అయిందంటే నమ్మరు, బస్సులు ఉన్నాయి కదా అని చెప్తారు. బంద్ చేస్తే మొత్తం బంద్ చేస్తే ఏం కాదు. ఇట్లా బంద్ చేసి సగం నడిపిపోయే వరకు మాకు ఇబ్బంది అవుతుంది. బస్సులు ఉండగా వస్తలేరు, అబద్ధాలు ఆడుతున్నారు. మాకు వచ్చేదే 9,000. ఈ ఆటోని అడిగితే ఇప్పుడు కోటికి 100-120 రూపాయలు అడుగుతారు. ఇక్కడ నుంచి 120 రూపాయలు అంటే మాకేమొస్తుంది? ప్రభుత్వం చెప్తుంది కొన్ని బస్సులు నడుపుతున్నాము ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా అని చెప్పి చెప్తున్నారు. గంటకు 2 గంటలకు ఒకటే వస్తుంది. 2 గంటలు అంటే ఇంకా ఇప్పుడు మేము వచ్చే వరకు వెళ్ళిపోయింది అంటారు. మేము వచ్చి గంటకు ఎక్కువ బస్సులు వెళ్ళేవి. ఇప్పుడు వచ్చి 1:30 నుంచి ఎప్పుడు పోవాలి, మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడు కావాలి? ఇంతకుముందు మహాలక్ష్మి ఉండే మంచిగా ఫ్రీగా వెళ్ళిపోయేది ఉండే, మరి ఇప్పుడు ఎంత పైసలు ఖర్చు పెడతారు రోజుకు? ఇప్పుడు నేను బాలాజీ నగర్ ఇక్కడికి వెళ్ళి నాకు 180 రూపాయలు అవుతున్నాయి డైలీ, పోను రాను. రోజు 180 రూపాయలు అయితే పోతాం మొత్తం. కోటికి ఇక్కడ 30 రూపాయల ఛార్జింగ్ అయితే, ఇప్పుడు ఆటోళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు అంటారు. కోటికి వెళ్ళి ఇక్కడికి మళ్ళీ నుంచి ఇంకా అటు 150 100 అట్లా అంటారు. రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పాలి? మీరే వాళ్ళే చూడాలి, మేమేం చేస్తాం? ఇప్పుడు మాకున్నాయి బాధలు, మధ్యతరగతులకు ఉన్నది బాధ. చేసుకుంటే బతికటోళ్ళము. ఇప్పుడు వాళ్ళ వలన మాకు బంద్ చేసి ఇప్పుడు పోవన్నా వద్దా? పోకపోతే మాకు కిరాయిలే. మేము బాలాజీనగర్ 10-15 వేలు కిరాయి పెట్టుకొని ఉన్నాము. ఏం చేసామంట? ఇది మా బాధ. చూస్తున్నాం కదా, ఎవరు చూసినా కూడా కనీసం ఆఫీసులకు వెళ్ళే టైంలో కన్నా కొంచెం బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన కొద్ది మందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని కూడా చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎక్కడి నుంచి వస్తారు? నేను హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళాలండి. హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్సులు అయితే లేవని చెప్పి 3 రోజుల నుంచి బంద్ అని చెప్పి అన్నారు. సరే ఏదో ఒకటి దొరికింది అని చెప్పి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం దొరకట్లేదు. ఆటో వాళ్ళు చూస్తేనేమో పర్ హెడ్ 100 రూపీస్ అంటున్నారు. ర్యాపిడోలు బుక్ చేస్తేనేమో ర్యాపిడోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏమో తెలియట్లేదు. మరి వాళ్ళు ఏమో ఇప్పుడే ఫోన్ చేశారు, వస్తున్నాం అని చెప్పి అన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. మరి ఎందుకో మరి అర్థమైతలేదు. స్ట్రైక్ ఉన్నది తెలియదా? మరి స్ట్రైక్ ఉన్నప్పుడు మీరు ఆల్టర్నేట్స్ తెలుసు బట్ కాకపోతే ఏంటంటే 1-2 తిరుగుతున్నాయి కదా అని చెప్పి అన్నారు అని చెప్పి వచ్చాము. అరే ఏదో పనులు ఉన్నాయి కదా, మరి చూసుకోకుండా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ మేము డ్యూటీలోకి జాయిన్ కావాలి కాబట్టి ఆ పనులు పూర్తి చేసుకుని వెళ్ళాలి కాబట్టి వచ్చాము. అది మీరు ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్?
సిబిఎస్కి వెళ్ళాను. సిబిఎస్ గంట అయింది నిలబడి ఫస్ట్ సీఎం కేసీఆర్ మంచిగా ఉండే కేసీఆర్ నేను వస్తే మొత్తం ఇబ్బంది జనానికి మొత్తం ఇబ్బంది జనానికి మొత్తం గంట అయింది ఇండియా గంట నుంచి చాలా బస్సులు తక్కువ ఉంటాయి కదా. ఎట్లా ఉంటే మళ్ళీ ఎట్లా మళ్ళీ మంది పోవాలి ఎట్లా మళ్ళీ ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఎవరికి మంచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఏం చెప్తావు ఫస్ట్ స్టెప్ ఏం చెప్తాం మీకు ఏం చెప్తాను ఏం చెప్తాను ఎట్లా ఉంటే మళ్ళీ జనానికి ఇబ్బందికి ఎట్లా ఉంటే మళ్ళీ మన ఎమర్జెన్సీ పోవాలి ఎమర్జెన్సీ ఉంటుంది మనుషులకు మరి ఎమర్జెన్సీ పోవాలంటే మళ్ళీ ఇంకా అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ మంచిగా ఉండే చేసినోళ్ళే. చెప్పమ్మా వెళ్ళిపోవాలి మనం. ఎంతసేపు బస్ కోసం వెయిట్ చేయండి. సాంసేపు అయ్యి సార్ చెప్పు గంట సేపు అయితే సిక్కుడుపల్లి పోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను తొరుగు నుంచి చెప్తాను. ట్రైన్లో వచ్చినావు ఇక్కడ మళ్ళీ లేవు. ఇక్కడ ఎవరు లేరా? మన వచ్చి తీసుకపోతే ఎవరు లేరా? ఎవరు లేరు బస్ కానీ కూర్చున్నాయి. మరి ఇట్లా ఎందుకు చెప్తారు టైక్ ఎందుకు? వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, జీతాలు ఇస్తలేరు అని చెప్పేసి జీతాలు పెంచాలి అని చెప్పి వాళ్ళు చేస్తారు. బస్ వస్తుంది అంటే ఇక్కడికి వచ్చినాయి. మన నుండి వచ్చాము మేము కూకట్పల్లి వెళ్ళాలంటే ఇప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. వందలు ఎక్కడి నుంచి పిల్లలు ఫ్యామిలీ తోటి సమ్మర్లో సెలవులని పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అందరూ ఊరు తిరుగుతుంటారు. వీళ్ళకి ఆటోలు ఎక్కాలంటే ఒక మనిషి 200 300 అడుగుతున్నారు. బస్సులకి అయితే 30 రూపాయలు 40 రూపాయలు వెళ్ళొచ్చు. పేదలు వందలు అని ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? స్ట్రైక్ ఉన్నది తెలియదు సార్. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రైక్ ఉన్నది. ఇప్పటివరకు అంటే మీరు ట్రైన్లో వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అని ఆలోచించలేదా? స్ట్రైక్ ఉందంటే పిల్లలు సమ్మర్ కదా సెలవులు స్ట్రైక్ అయినా చూస్తారా? పిల్లలకి ఏంటి హాలిడేస్ వచ్చినాయి అంటే అది చూడాలి ఇది చూడాలని పిల్లలు ఇంటి వాళ్ళకి ఏముంది వాళ్ళకి ఎన్ని తెలియదు కదా. పిల్లలు సమ్మర్ వచ్చిందంటే ఇక స్కూళ్ళు బంద్ అవుతాయి, ఎంజాయ్ చేయొచ్చు అని ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుంది. ఇది ఉంటే చర్చలు తొందరగా సఫలం అయ్యేటట్టు చూడాలి కానీ విఫలం అయ్యేటట్టు చేసుకొని వాళ్ళ డిమాండ్ ఏందో వాళ్ళకు అనుగుణంగా దాన్ని చేసుకోవాలి కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం అదే లగేజ్ చాలా పెద్ద ఎత్తున లగేజ్ మొత్తం చాలా వరకు పిల్లలు హైదరాబాద్కి సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి చుట్టాలింటికి వస్తున్నారని చెప్పి చెప్తున్నారు. సో బస్సులు లేక ట్రైన్లో వచ్చారు. బట్ చిన్నపిల్లలందరూ చూస్తున్నారు కదా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో చాలా వరకు ప్లేసులు చూడడానికి కూడా వచ్చారు. ఒక బస్సు వచ్చింది అఫ్జల్గంజ్ నుంచి, అటు సికింద్రాబాద్ నుంచి అఫ్జల్గంజ్కి వెళ్ళే బస్సు వస్తుంది. చూస్తున్నారు కదా ఒకటే బస్సు రావడంతో దాదాపు గంట 2 గంటల నుంచి ఒక్క బస్సు కూడా లేదు. 2 గంటల తర్వాత ఒక బస్సు రావడంతో మొత్తం బస్సు మీద దాడి చేస్తున్న పరిస్థితి. బస్సు మీద ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటు మహిళలు కానీ ఇటు చిన్న పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. అమ్మ మీకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహాలక్ష్మి పనిచేసిందా బస్సులో? కండక్టర్ లేడు అందరు ఫ్రీ మగోళ్ళు ఫ్రీ కండక్టర్ లేడు ఒక డ్రైవర్ ఒకటే ఉండు అందరు ఫ్రీగా వస్తారు. మొగోళ్ళు ఫ్రీ అవుతారు కావచ్చు. ఇన్ని రోజులు మీకే ఒక్కరికే ఫ్రీ ఉందని బాగా ఇబ్బంది పడ్డారు, బాగా బాధపడ్డారు కదా. ఇప్పుడు మీకు కూడా ఫ్రీ అయిపోయింది. మరి సమ్మిట్నే ఉండాలి మరిగా వద్దు ముగింపాలి కావాలి బస్సులు కావాలి చచ్చిపోతాను వెంటల ఇక తిరగలేక ఎక్కడ గడ్డ మీద సమస్యలు పోవాలి ఎట్లా పోవాలి బస్సులు లేని 800 పెట్టాలి మేము బస్సులు లేక మరి బస్సులు కావాలి మాకు. ఇక చూస్తున్నా కదా నిజంగా చెప్తున్న పరిస్థితి. డ్రైవర్ ఒక్కడే మాత్రం ఉన్నారు, ఎందుకంటే కండక్టర్లు కూడా లేరని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎక్కిన వాళ్ళందరికీ ఫ్రీ అని చెప్పేసి ఇన్ని రోజులు మగవాళ్ళు చాలా వరకు ఫీల్ అయ్యారు. మహాలక్ష్మి పథకం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నా కదా బస్సులో ఒక డ్రైవర్ మాత్రమే కనబడుతున్నారు, కండక్టర్ లేడు. కేవలం ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని బస్సులు నడుపుతుంది. సో కేవలం టెంపరీ డ్రైవర్లతో పాటు ఇటు హైర్ చేసుకున్న బస్సు డ్రైవర్లు మాత్రమే బస్సులు కూడా నడుపుతున్న పరిస్థితి. సో ఎక్కడ చూసినా కూడా డ్రైవర్ మాత్రమే నడుపుతున్నారు, కండక్టర్ లేడు. సో ఎవరికి ఎక్కినా నో టికెట్, మొత్తం ఫ్రీ జర్నీ. సిటీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. సో మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కండక్టర్ ఉన్నాడా లేడా ఏంటి బస్సు కండక్టర్ లేడా? కరెక్ట్ టికెట్ తీసుకుంటావా? కండక్టర్ లేడు సార్, కండక్టర్ లేడు. వితౌట్ ఓన్లీ మహాలక్ష్మి టికెట్ మొత్తం ఫ్రీ మొత్తం. టెంపరీ డ్రైవరా? టెంపరీ డబ్బులు తీసుకుంటున్నావా సార్? లేదు సార్, 1 రూపీ కూడా తీసుకోలేదు. నేను నిన్న నుంచి డ్యూటీ చేస్తాను.
నాకు అవసరం లేదు. మనకు అక్కడ వాళ్ళు ఇస్తారు, అదే సరిపోతుంది. 1500 ఇస్తారు. ఫుల్ ఎక్కున్నారు సార్, ఏం చేస్తాము, ఒకటే బండి అయిపోతుంది, ఫుల్ ఎక్కుతున్నారు. స్టాప్ చెప్తూ రాడు, వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళని తెలియదు కదా ఇక కొత్తగా. కొన్ని ఏమో తెలిసిన స్టాప్లు ఆపుతున్నారు, కొన్ని ఏమో తెలిసిన స్టాప్ వాళ్ళు చెప్తారు. కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇరుగా ఇప్పటికీ ఇది 8వ ట్రిప్పు, ఇంకొక ట్రిప్ కొట్టాలి. మొత్తం 10 ట్రిప్పులు చెప్పారు. అఫ్జల్గంజ్ సికింద్రాబాద్ 9 ట్రిప్పు, మొత్తం 10 ట్రిప్పులు కొట్టాలి. ఒక ట్రిప్పు చూసాం సార్, సేమ్ ఇదే ట్రిప్పులు ఇక. లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క టెంపరీ డ్రైవర్ చెప్తున్న తన బాధలు. రోజుకు దాదాపు 10 ట్రిప్పులు కొట్టాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కనీసం బస్సులో మనం ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు. డ్రైవరే చెప్తున్నారు నో కండక్టర్ నో టికెట్, అందరికీ మహాలక్ష్మి అని చెప్పేసి. ఇప్పుడు మహాలక్ష్మి పోయి మహారాజులు కూడా అయిపోయారు. చాలామంది మగవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో టికెట్ కూడా లేదు. కానీ టెంపరీ డ్రైవర్ల బాధలు వింటుంటే కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాము. స్టాపులు కూడా తెలియదు. ఎవరైతే పబ్లిక్ దిగాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వచ్చి దిగుతున్న పరిస్థితి. సో చూస్తున్నారు బస్సు మొత్తం కిక్కిరిసిపోయింది. సో ఎవరికి టికెట్ లేకపోవడంతో అటు మహిళలతో పాటు జనాలు కూడా, అటు మగవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. బట్ ఇట్లా ఉండద్దు, స్ట్రైక్ తొందరగా కాల్ ఆఫ్ కావాలి. స్ట్రైక్ తొందరగా కాల్ ఆఫ్ అయిన తర్వాతనే డ్రైవర్తో మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మరి 1500కి ఇంత కష్టపడుతున్నావా? రెగ్యులర్గా నడిపే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఇంత జనాలు ఇప్పుడు వాళ్ళు డ్యూటీలు పోవాలి, స్కూల్లో పోవాలి, కాలేజీలో పోవాలి, వాళ్ళ పరిస్థితి వాళ్ళు కావాలి. ఇప్పుడు మమ్మల్ని కూడా తిడుతున్నారు వాళ్ళు, మీరు ఎందుకు చేస్తారని. అట్లనే పడుతున్నాం మేము, తప్పదు కదా. మా 5 గంటలకు ఎక్కిన డ్యూటీ నేను, ఇప్పటికి కూడా ఇంకా అన్నం తినలే. పోతున్నా వస్తున్నాం, టైం సరిపోతుందిలే తినడానికి. అర్థమవుతుందా ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది? అర్థమవుతుంది సార్. అవును సార్, కానీ ఈ సంవత్సరం అంతా తొందర చేయాలి సార్, చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల బాగా ఫుల్ అయిపోతుంది పబ్లిక్, మొత్తం ఫుల్ ఏడాయినా ఫుల్. చూస్తున్నారు కదా, మగవాళ్ళకు కూడా ఫ్రీ టికెట్ పెట్టడంతో చాలా మంది ఎక్కుతున్నారు. అసలే ఎండాకాలము, ఒక్కొక్క బస్సు దాదాపు గంటల సేపు వెయిట్ చేసినా కూడా బస్సు రావట్లేదు. సో చూస్తున్నాం మొత్తం కనీసం కాలు పెట్టని ప్లేస్ కూడా లేదు, కాలు పెట్టే ప్లేస్ లేదు కూడా. ఇంత ఎండలో కనీసం ఊపి రావట్లేదు అని చెప్పేసి కూడా చిన్న పిల్లలతోని ఎట్లా ఎక్కాలి, దాంట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. లగేజ్ పెట్టుకొని అటు ఏదైతే సికింద్రాబాద్ రైలు స్టేషన్లో దిగిన తర్వాత ఈ రెత్వేల్ బస్ స్టాండ్ నుండే దాదాపు సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా అందరూ రెత్వేల్ బస్ స్టాండ్లో అయితే బస్సులు యూజ్ చేసుకుంటారు. సో టికెట్ అయితే లేదు, సంతోషమే, కానీ బస్సులు దొరకట్లేదు. ఇట్లాంటి పరిస్థితి ఉంటే సమ్మె ఇట్లాగే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి ట్రైన్లో వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? శంషాబాద్. సార్ బస్సులు తెలుసుగా స్ట్రైక్ అని, ఎట్లా మరి? తప్పదు కదా, ప్రయాణం తప్పదు కదా సార్. ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? ఏమున్నది సార్, చెప్పేది ఏం లేదు. కార్మికులు సమ్మె విరమించాలి, ప్రభుత్వం చర్చలు చేయాలి. సో చూస్తున్నాం కదా, ఒక్కొక్క దాదాపు గంటల కొద్ది వెయిట్ చేసినా కూడా బస్సులు రావట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్టీసీతో చర్చలు జరిపి వెంటనే సమ్మె కాల్ ఆఫ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో టెంపరీ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి 1500 రూపాయల కోసం ఇంత కష్టపడుతున్నాం. నిజంగా ఆర్టీసీ డ్రైవర్లు చాలా గ్రేట్, రోజు ఇంతమందిని ఎక్కించుకొని సిటీలో ఎట్లా నడుపుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లని సంబంధించి వాళ్ళు మెచ్చుకుంటున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా కార్మికులతో చర్చలు జరిపి వెంటనే సమ్మె ఆపాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ పిల్ల జల్లతో మొత్తం బస్సులు లేక వెయిట్ చేస్తుంటున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా రెత్వేల్ బస్ స్టాప్ నుంచి చాలా వరకు ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. బస్సులు మొత్తానికి నడిపితే నడపండి, లేకపోతే మొత్తానికి ఆపేయని, బస్సులు నడవట్లేదని ఒక ప్రకటన చేయండి. బస్సులు నడుస్తున్నాయనే ఉద్దేశంతో చాలా వరకు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం, లేకపోతే వివిధ పనులకు సంబంధించి బయటకు వస్తున్నాం. మొత్తానికే బస్సులు నడవట్లేదని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా బయటికి రాము, ఆల్టర్నేట్స్ చూసుకుంటామని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగుల కోసం రెత్వేల్ బస్ స్టాండ్ నుంచి.